అందరికీ నమస్కారం. ఒంగోలు నగరంలోని వీరాస్వామి మిలిటరీ హోటల్. ఈ హోటల్లో నాన్ వెజ్ ఫేమస్. వేరే చౌదరి కేసుకు సంబంధించి కొంత సమాచారం ఈ హోటల్ చుట్టే తిరుగుతుంది అని కూడా ఒక అలజడైతే ఒంగోలు కాన్స్టిట్యున్సీలో నెలకొని ఉంది. ఎందుకంటే ఈ హోటలు చినగంజం ఎంపీపీ కోమట్ల అంకమరెడ్డిది. అదేవిధంగా ఇక్కడ భోజనానికి చేపల పులుసు తినడానికి వచ్చిన వ్యక్తి నాగులుప్పలపాడు ఎంపీపీ భర్త బుల్లెట్ కృష్ణారెడ్డి. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్నటువంటి దేవేంద్రనాథ్ చౌదరి, ఈయన అమ్మనప్రోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఎక్కువగా కూడా ఫస్ట్లోనే ఈయన్ని అనుమానించడం జరిగింది దేవేంద్రనాథ్ చౌదరిని. అదేవిధంగా వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ఆ రోజు ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు అనే అంశాన్ని కూడా పోలీసులు నిశ్చితంగా పరిశీలించడం జరిగింది. వేరే చౌదరి హత్య జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక కారు షాపీ వ్యక్తితోటి కూడా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి సన్నిహితంగా ఉండేవారని, వీరిరువురు తరచు కూడా మిలిటరీ భోజన హోటల్ దగ్గర కలుసుకునేవారని, అక్కడ నుంచి ఫుడ్ పార్సల్స్ రూపంలో కారులో తీసుకెళ్లేవారని అక్కడ ప్రాథమికంగా కూడా పోలీసులకు కొంత సమాచారం తెలుస్తూ ఉంది. ఆ హోటల్ యజమాని చినగంజ ఎంపీపీ కోమట్ల అంకమరెడ్డి, ఆయన దేవేంద్రనాథ్ చౌదరితో మాట్లాడారు అని కొంత సమాచారం బయటకు వచ్చింది. అదేవిధంగా అక్కడ చేపల పులుసు తినటానికి వచ్చిన వ్యక్తి నాగులుప్పలపాడు ఎంపీపీ భర్త బుల్లెట్ కృష్ణారెడ్డి. ఇతనితోటి కూడా అక్కడ దేవేంద్రనాథ్ చౌదరి మాట్లాడారు అనే సమాచారం బయటికి రావడంతో పోలీసులు ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వారిని విచారించినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మిలిటరీ హోటల్లో భోజనానికి వెళ్ళినప్పుడు తనకు ఎదురుపడ్డటువంటి దేవేంద్రనాథ్ చౌదరి పలకరిస్తే మాత్రమే పలికానని, తనకు ఆయనకు వ్యక్తిగతంగా కానీ పరిచయాలు పెద్దగా లేవని చెప్పి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కోమట్ల అంకమరెడ్డి కూడా దేవేంద్రనాథ్ చౌదరితో మాట్లాడినట్టుగా కూడా ఈరోజు ప్రధాన దినపత్రికల్లో కూడా వార్తలు రావటం జరిగింది. సో ఆయన కూడా జస్ట్ మాట్లాడటం జరిగిందని చెప్పి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేయటం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఒక్కొక్కరు మీడియా ముందుకు రావటం, కేసుకు సంబంధించినటువంటి అనుమానితులుగా ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులు రావటంతో కూడా కొంత తలనొప్పిగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. కొన్ని ఛానల్స్ చేస్తున్నటువంటి గందరగోళ పరిస్థితులు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అదేవిధంగా పోలీసులు ఎస్పీ దామోదర్ గారు కూడా ఈ కేసును స్వయంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పోలీసులకు కొన్ని అంశాల మీద దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా కీలకమైనటువంటి విచారణ తుది దశకు చేరుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మీడియాతో ఎస్పీ వివరించనున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది.